2021 మేలో అట్లా తిరుగుతుంది అదో గుడ్లో సవని తిరుగుతాం అందుకే కేసు పెట్టాలా అలాగే 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు పోయినప్పుడల్లా 2000 ఖర్చు వస్తుంది నీ ప్రభుత్వం వచ్చినప్పుడు నీ ఆయన తిరుగుతాడు ఆ ప్రభుత్వం అయినప్పుడు ఆయన తిరుగుతారు మా ఇంటికి వచ్చి కొట్టిపోతారు వాళ్ళు ఇప్పుడు చెప్పమన్నా చెప్తారు నేను మీరు అట్లుండదు కేసు కోర్టులో ఉన్న తర్వాత కోర్టులో ముగించాలి మధ్యలో దాన్ని తీసేయాలి కదా కాబట్టి మాట్లాడాలి కదా నువ్వు 2 రోజులు అయ్యా మరి అప్పుడు తిరుగుతూనే ఉండండి అంట పట్టించుకోవట్లేదా ఎప్పుడు కానీ పెట్టారే 7 మంది మొత్తము వాళ్ళు ఎవరు తెలియగానే నా కొడుకు నాన్న ఇంటికాడినా మా ఎవరు దేవుడికి పోయాము అందరూ తెలుసుకుంటా మా పిల్లలకి ఒక కరోనా వచ్చేది అయినా పెట్టారే మా పొద్దున్న పోయి తెచ్చుకొని తినేవాళ్ళు మా ఇంటికే పెట్టాలని అవసరం నా కొడుకు తిరుగుతాను నా కొడుకు నొక్కునే పెట్టాను నేను ముఖ్యంగా కాలు పోయి వాళ్ళకి అధికారంలో వైసీపీ అధికారంలో ప్రజల మీద ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టినారు ఈ ఉదాహరణ ఏ గేరిలోకి పోయినా సరే ఎవరన్నా సరే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడున్న ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టమే ఇలాగా ఏ వీధికి పోయినా నాకు 5 మంది కనబడతారు వీధిలో కనబడతారు ఒక వీధిలో కాదు ఒక్కదానివే కాదు కదా వీళ్ళందరి పాపాలు పండే ఇప్పుడు నువ్వు తిట్టారు కదా ఆ చేపాలు తగిలితేనే ఇంట్లో కూర్చున్నాడు ఆయన కదా నేనంటే చేపాలు తగిలి ఆ మనిషి ఇంట్లో కూర్చున్నాడు నేను ఎమ్మెల్యే అయినాను కదా ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు చూద్దాం దేవుడు ఉన్నాడు కేసు కోర్టులో ఉంది కదా కేసు కోర్టులోనే బయటికి రావాలి మధ్యలో దాన్ని తప్పు అని చెప్పడానికి కూడా వీల్లేదు కాబట్టి దాన్ని జాగ్రత్తగా ముగిస్తాం ఇబ్బంది లేకుండా అంతేందుకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కరి మీద నాకు తెలుసు కూడా ఏ వీధిలో ఎవరు నాకు వ్యతిరేకంగా చేశారని తెలిసి కూడా నేను ఎవరి మీద ఒక చిన్న పోలీస్ కేసు కానీ ఏది కూడా చేయలేదు అది నా రికార్డు ప్రశాంతంగా ఉన్నారంటే అదే ఆవిడ ఎమ్మెల్యే ప్రసాద్ వస్తే గొడవ లేదు ప్రశాంతంగా వాళ్ళ పని ఏమో చేసుకుంటున్నారు పార్టీ వాడు ఆ పార్టీ పని చేసుకోవాలి మన పార్టీ పని మన పని చేసుకోవాలి ఇంకో వాళ్ళు ఇంకో పని చేసుకోవాలి కొడుకు అక్కడ తండ్రి ఇక్కడ అట్లా జనం ఇక్కడ కొడుకు అక్కడ తండ్రి ఇక్కడ మా మీద కేసులు పెట్టేకి మరి ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నారు కానీ నాకు కొన్ని ఎదురుగా నాకు అట్లా చూసగినట్లే ఇంకా కొట్టుకుని అనిపిస్తుంది ఇంకా తండ్రి కొడుకు అంటున్నాడు పగలు ఈ పార్టీలో రాత్రి ఆ పార్టీలో ఉన్నారు అర్థమైందా నీకు నేను చెప్పావు తండ్రి పార్టీలో కొడుకు పార్టీలో ఉన్నారు నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు పగలు ఈ పార్టీలో ఉంటారు రాత్రి ఆ పార్టీలో ఉంటారు వాళ్ళు ఏమంటారు మేము తిరిగాం మరి ఎప్పటికే అట్లా తిరుగుతుంటాం అట్లా తిరిగామే మరి మంచిగా పెట్టాలంటే ఈ ఊర్లో అది గెలుకొని మేము తిరుగుతుంటే ఓటు వేస్తుంటే అది ప్రభుత్వం మన అదృష్టం బాగుండాలి కాబట్టి గెలిచేది ఇప్పుడు నువ్వు మాకు చేయాలి కదా న్యాయమని నాకు అదే చేస్తా నేను చేయడానికి కొన్నా కానీ ఆ కేసు వెంటనే రాత్రి కోర్టులో నుంచి తీయడం సాధ్యం కాదు అది కోర్టులోనే ముగిద్దాం సరేనా న్యాయంగా అవుతుంది సరేనా ధైర్యంగా ఉండాలి ఏమి కాదు మనం ఉన్నాం ప్రభుత్వం ఉంటుంది కదా వాళ్ళు ఉంటారు మన న్యాయం మన ఎందుకంటే అది అన్యాయంగా పెట్టిన కేసు కాబట్టి మనం గెలుస్తాం వాడు న్యాయంగా పెట్టింది కాదు నాకు తెలియదమ్మా ఇట్లాగా నాకు రోజు నా ఇంటి దగ్గరికి 5-6 మంది వస్తారు అరవకపోతే నీ పని నువ్వు చేయాలి నా పని నేను చేయాలి అరవకపోతే నేను చెప్పేది ఏంటంటే నువ్వు వచ్చి కనబడి అరుస్తూ ఉంటాయి కదా నువ్వు అన్న ఎందుకు వస్తున్నాడంటే మన సమస్యలు మనం బయట చెప్పుకోకూడదు అంటారు నేనేం చెప్తానంటే నీలాగా రోజు మా మీద అన్యాయంగా కేసులు పెట్టారు ఒక 5-6 మంది రోజు వస్తారు వాళ్ళందరికీ సముదాయిస్తారు